కదా సార్. అయితే వాళ్ళ యజ్ఞ యాగాదిక్రతులని నిర్వహిస్తూ భగవత్ సాక్షాత్కారం పొందిన రోజుల్లో ఆ సమయంలో స్వామి ఓ భగవంతుడా నేను నిన్ను ఒక గుర్రం రూపంలో చూడాలనుకున్నాను అని ప్రార్థించినప్పుడు భగవంతుడు నేరుగా ఒక హైగ్రీవుడు రూపంలో వచ్చారు. ఓ భగవాన్, ఓ దేవుడా, నేను నిన్ను ఒక మనుష్య రూపంలో చూడాలి అనుకున్నప్పుడు ఒక రామచంద్ర ప్రభువుగా స్వామి వారు సాక్షాత్కారం ఇచ్చారు. స్వామి భగవంతుడా, నేను నిన్ను ఒక హర్ష రూపంలో ఒక ఉగ్ర రూపంలో గండ్రగొడ్డలు పట్టుకున్న ఒక వ్యక్తి రూపంలో చూడాలి అనుకున్నప్పుడు సాక్షాత్తు భగవంతుడు పరశురాముడుగా మనకి సాక్షాత్కారం ఇచ్చి మనకి వచ్చారు. ఇలా మనం చూసుకుంటూ పోతే పురాణాల్లో అనేకం, ఇప్పుడు విష్ణు రూపాయ అని అంటారు సార్. విష్ణువు పురాణాల్లో 21 అవతారాల్లో విష్ణువు అవతరించారు, శ్రీ మహావిష్ణువు అవతరించారని చెప్తారు సార్ మనకి. ఇది మన పురాణాలు మనకి చెప్తున్నాయి. ఆ శ్రీ మహావిష్ణువు అవతారమే రాముడు, కృష్ణుడు. ఈ రోజున మనం నిత్యం కొలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అయినటువంటి భగవంతుడు, మన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి అయినటువంటి అందరూ కూడా విష్ణు రూపాలే సార్. 21 రూపాలు ఉన్నాయి. అయితే మనం సనాతన ధర్మాన్ని గౌరవించాలి, మన ధర్మాన్ని పాటించాలి, మనం ముందుకు వెళ్ళాలి సార్. మన రానున్న తరాలకి దీని గొప్పదనాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక హోదాలో మీరు ఉండి, ఒక హిందూ అయ్యుండి మీరు ఇలా అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకో. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయం వేరు సార్, సనాతన ధర్మం వేరు. ఎలాగో కాంగ్రెస్ పార్టీకి, అది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్, ఎప్పుడు భారతదేశంలో ఒక హిందూ పట్ల నిలబడ్డటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ భారతదేశాన్ని సగం నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైబడ్డ మీరు అంతకంటే గొప్పగా ఏం చెప్పగలరు అనేది మేమైతే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. కానీ ఒక బాధ్యత గల పౌరులుగా, ఒక హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులుగా మేము మీకు చెప్పదలుచుకుంది ఒకటే, దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి. భగవంతుణ్ణి, సనాతన ధర్మాన్ని రాజకీయంగా చేయకండి, రాజకీయాన్ని వాడుకోకండి, రాజకీయంగా మలచకండి. దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ మీరు చేయకూడదని, చెయ్యరని విశ్వసిస్తూ భావిస్తూ మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ